రామచంద్ర, అదిగో మీ వంశకర్త సూర్య భగవాను రఘుకులాన్వయమునకు మూలపురుషుడైన ఈ మహనీయునకు పుష్పాంజలుడు సమర్పించునాయన. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. గురుదేవా, మా రఘువంశోద్భవులను ధర్మం తప్పకుండా నడిపించిన మీకు రఘురాముని ప్రణామము. రాఘవ, పుత్ర పౌత్ర ప్రాప్తిరస్తు. సీతాదేవికి ఇంకా రత్నాభరణాలు అలంకరించవే. ఎన్ని ఆభరణాలున్నా స్త్రీకి నవ్వులు పువ్వులే అలంకారాలే. చూడకుండా ఆర్యపుత్రులకు నా ఆగమనం ఎలా తెలిసిందో. చూడవలసిన పని ఉంది సీత. ప్రేయసి సమీపించినప్పుడు వీణాతంత్రుల వలె హృదయతంత్రులు వాటంతటవే స్పందిస్తాయి. ఓహో, ఇప్పుడు తెలిసింది. నా రత్న మంజీర ధ్వనిని నా రాక గ్రహించారు. సీత, రత్నాభరణ భూషితురాలమైన నిన్ను చూస్తూ ఉంటే ఆనాడు మిథిల నుంచి అయోధ్యకు నిన్ను తీసుకొచ్చిన అనుభవాలన్నీ స్ఫురణకొస్తుంది.
చిన్ననాటి ప్రేమానురాగాలు జ్ఞప్తికి తెస్తున్నాయి. సీత, నీకింకా జ్ఞాపకం ఉంది? ఏమిటో? ఆనాటి రాత్రి నీ నొసటి సింధూర తిలకానికి తోడుగా ఈ చంద్రవంకను దిద్దాను. ఆర్యపుత్రులు సూర్యవంశపు రాజులయ్యుండి కూడా చంద్రవంకను దిద్ది సర్వసములైన సార్వభౌములు అనిపించుకున్నారని చమత్కరించావు కదూ, జ్ఞాపకం ఉందా? అంతేకాదు, ఆ రేఖను మన ప్రేమ చిహ్నంగా ఈ శయ్యా మందిరంలో ఉన్నప్పుడు అలాగే దిద్దుకుంటానని వాగ్దానం చేశాను. అది స్వామి, అది ఎలా మర్చిపోగలను? సీత, గూఢచారులారా, మమ్మల్ని గురించి, మా పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? సంతుష్టులైన ప్రజలు ఏమనుకుంటారు ప్రభు? రామరాజ్యం భూతుల స్వర్గం అనుకుంటున్నారు. మా పొగడ్తలు మీరు చెప్పనక్కరలేదు, మేము వినక్కరలేదు. చెడ్డ మాటలు మా చెవిని పడందే మేమేం చెప్పగలం ప్రభు? ఏ వీధికి పోయినా కరువు కాటకాలు లేవని, అకాల మృత్యువులు ఎరుగమని, జార చోర బాధలు లేవని వేనోళ్ల రామరాజ్యమును అందరూ పొగడ్డమే వింటున్నారు. చాలా సంతోషం. ప్రభుత్వానికి ప్రజావాక్యమే ప్రాణం. మీలాంటి గూఢచారులే మాకు కళ్ళు చెవులు. అందుకే మిమ్మింతగా అడుగుతున్నాను. ప్రభు, నేడొక గృహస్థు మాత్రం ఏమన్నాడు? శ్రీరామచంద్రుడు స్వార్థపరుడని విమర్శించాడు ప్రభు. కారణం చెప్పాడా? చెప్పాడండి. ఏమని? పండుగలకి పబ్బాలకి కూడా దాన ధర్మాలు చేద్దామంటే రామరాజ్యంలో యాచకులే కనిపించలేదన్నాడు ప్రభు. సరి సరి. భద్ర, నీవు తెచ్చిన వర్తమానం కూడా ఇటువంటిదేనా? ముక్కోటి దేవతలు పొగిడే రామరాజ్యంలో వేరే వార్తలేముంటాయి ప్రభు? ఒక్క మాట, నిజమెంత నిష్ఠూరమైన కఠినమైన ప్రభువులకు తెలియచెప్పటం మీ కర్తవ్యం, మీ ధర్మం. మరచిపోకండి. వెళ్ళండి, వెళ్ళండి. చాలా బాగుంది అర్జున. మీరు మెచ్చుకోవచ్చును కానీ నాకు తృప్తి లేదు స్వామి. ఏమంటే మీ ముఖతా విన్న సీతారాముల చరిత్రం అతి పవిత్రం, ఆదర్శనీయం. నా చిత్రలేఖనం ద్వారా న్యాయం చేకూరుతుందా అని నా సందేహం. ఎందుకు సందేహం? లోక ప్రసిద్ధుడువైన చిత్రకారుడు. నీ చిత్రాల వల్లనే రామకథ ఆచంద్రార్కం కావాలి. మీ సెలవు ప్రకారం నేను చిత్రిస్తాను, కానీ చిత్రాలు కాలానుగుణ్యంగా జీర్ణించిపోతాయి. ఈ పుణ్యకథ ఏ మహాకవి అయినా కావ్యంగా రచిస్తే ఆచంద్రార్కమవుతుంది దేవా. నిజమే, కానీ అట్టి మహాకవులెవరు? ఎక్కడున్నారు? రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలికీలన్ పావని అయిన సీత, అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి గై కొని సుపరువులు మెచ్చగా లక్ష్మణుండు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని గొల్వ అయోధ్య చేరినన్. ఆ ఏమి కవిత్వం గురుదేవా!
ఒక్కొక్క సన్నివేశం కళ్ళకు కట్టినట్టు, చిత్రం ఎదుట పెట్టినట్టు, సజీవంగా కదులుతూ ఉన్నట్లు అతి మనోహరంగా ఉంది. ఇంకా ఈ రామాయణంతో వాల్మీకి మహాముని కవితా మాధుర్యం లోకం తెలుసుకుంటుంది. నా కవితా మాధుర్యం కాదు నిత్యానంద, రామకథా మాధుర్యముంది. నేటితో రామాయణ రచన పరిసమాప్తి కాబోతుంది. పరిసమాప్త్య? ఎంత విన్నా తనివి తీరని సీతారాముల కథ ఇంకా ఉంటే బాగుండును గురువర్య. ఇంకానా? శ్రీరామచంద్ర ప్రభు,